కలుసుకుని చదువుకుందాం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వింటకంటే నాకు ఎప్పుడైనా సంతోషం లేదు. భక్తుడు నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వింటకంటే ఎక్కువైన సంతోషం లేదని చెప్తున్నాను. ఇది మీరు మమ్మల్ని ఎంతగానో పొగడుతూ వచ్చారు. మేము దానికి పాత్రలం కాదు. మీరు కూడా మేము ప్రభువును వారి ద్వారా తెలుసుకున్నాం. వారే మమ్మల్ని గైడ్ చేశారని చెప్పారు. కానీ చివరిలో ప్రభువు ఏం చూస్తాడంటే మనం అంతం వరకు ఆ సత్యంలో ఉన్నామా లేదా అని చూస్తాడు. ప్రభు వచ్చినప్పుడు మనం ఆ సత్యంలో నిలిచి ఉండడానికి అది మనమందరం సిద్ధపడాలని ప్రభు కోరుతున్నారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంది. నిజమే, ప్రభు మమ్మల్ని నడిపించాడు, ఈ స్థలానికి తీసుకొని వచ్చాడు, సేవను అభివృద్ధి పరిచాడు. కానీ ప్రభు ఇది కోరుతున్నాడు మన నుంచి, నా నుంచి, కార్యారంభం కంటే కార్యాంతం. చాలామంది దైవజనులు గొప్ప సేవ చేశారు, చివరికి వాళ్ళు నష్టపోయినారు. అందుకే మేము మీకు ప్రార్థించేది, మిమ్మల్ని మనవి చేసేది ఏంటంటే మా కొరకు ప్రార్థించండి. మిగిలిన జీవితం ప్రభు కొరకు గడిపేటట్లు, ప్రభు సహాయం చేసేటట్టు మీరు ప్రార్థించండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఈ యొక్క కార్యములు మేము చివరి వరకు చేస్తే ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు. 6వ అధ్యాయం 19వ వచనం. మరియు సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయటకు నేను మాటలాడ నోరు తెలిసినప్పుడు దాని గురించి నేను మాట్లాడుతూ వచ్చినట్టుగా ధైర్యంతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండు. కాబట్టి ఆ రీతిగా ప్రార్థించండి. నా జ్ఞాపకం ఉంది, నాకు ఆపరేషన్ అవుతుంది, 7-8 గంటల ఆపరేషన్. ఎవరు చేస్తారు చైన్ ప్రేయర్? మా ప్రియులు కొంతమంది జీప్ తీసుకొని వచ్చి అక్కడ ఒక ప్రార్థన గది ఉన్నది, ఆ గదిలో నాకు ఒక ప్రార్థన చేశారు. మేము ఈ దినం ఈ రీతిగా ఉన్నామంటే మొదటిగా దేవుని